ప్రస్తుతం నేను హైదరాబాద్ నగరంలో ఉన్నాను. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటీ ప్రాజెక్ట్తో పాటుగా హెచ్ఎస్బిసి, వెవర్క్, న్యూమార్క్, అప్పో కొన్ని వేల మంది యువత ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర నుంచి, హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర నుంచి, హైదరాబాద్లో చూస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్, హైదరాబాద్లో చూస్తున్నటువంటి బిల్డింగ్స్, హైదరాబాద్లో చూస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఖ్యాతి కలిగినటువంటి కంపెనీలు, బిల్డింగ్లు మనం చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. భారతదేశంలోనే గర్వించదగ్గగా హైదరాబాద్ నగరం ఉండటం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏమీ లేనటువంటి ప్రాంతం, ఒకప్పుడు ఈ ప్రాంతం బండరాళ్లతో నిండినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పవృక్షంగా మారింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు బీజమేసే తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా హైదరాబాదుని అభివృద్ధి చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విభజన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాలుగా స్థిరమైన ప్రభుత్వం ఉండటం చేత హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి చెందితే, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రాజధాని కోసం భూములు ఇచ్చి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వేడుకుంటున్న ఉచిత పథకాలు కాదు మనకు కావాల్సింది, ఉచిత నగదు కాదు మనకు కావాల్సింది, మన పిల్లల భవిష్యత్, మన పిల్లల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పవృక్షమైనటువంటి ఐటీ ప్రాజెక్టులు కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయి బిల్డింగ్స్ కావచ్చు, మానవ వనరులను అభివృద్ధి చేయండి. దయచేసి మన ఉద్యోగస్తులు, మన పిల్లలు ఒక గొప్ప ఉద్యోగం ఉండే పరిస్థితిలో ఉండండి. మనం డబుల్ డిగ్రీలు చేసి బీటెక్ చదివి వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఆ మాయలో పడద్దు. దయచేసి మీ అందరికి కూడా 2 చేతులెత్తి నమస్కరించుకుంటూ ఉన్నాను. హైదరాబాద్ ఖ్యాతి చూస్తే అంతర్జాతీయ ఖ్యాతిగా తలదన్నేదిగా ఉంది. హైదరాబాద్లో ఒక్కసారి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవలసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము ఇప్పటికీ కూడా కళ్ళు తెరవనట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అగోతి పాలు అవుతుంది. ఈరోజు ఎంతో గొప్పగా ఎన్నో బిల్డింగ్, ఒక్కొక్క క్యాంపస్లో 20,000 మంది, 25,000 మంది, 50,000 మంది, లక్షల మంది ఈ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారంటే, అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఉమ్మడి హైదరాబాదుని వదులుకొని, లక్షల కోట్ల సంపదను వదులుకొని, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రాజెక్టులు లేకుండా, ఆంధ్రప్రదేశ్ పోలవరం లేకుండా, ఆంధ్రప్రదేశ్లో రోడ్డు సౌకర్యం లేకుండా, ఆంధ్రప్రదేశ్లో రవాణా రంగం లేకుండా, ఆంధ్రప్రదేశ్లో కనీసం రోడ్డు వ్యవస్థ లేకుండా, ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు లేకుండా, ఆంధ్రప్రదేశ్లో కనీసం భవన నిర్మాణాలు కూడా లేకుండా నిర్యాణం చెందుతుంది. దయచేసి మన కులాలు వద్దు, దయచేసి మన ప్రాంతాల మీద ద్వేషాలు వద్దు, దయచేసి నగదు బదిలీలు వద్దు. ఒక్కసారి అర్థం చేసుకోండి. దయచేసి మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది. ఒక్కసారి ఈ ప్రాంతంలో ఒక న్యాయవాదిగా నేను వస్తే నేను ఎందుకు బెజవాడలో ఉన్నానా అనిపిస్తుంది, ఎందుకు హైదరాబాద్లో ఉండలేకపోయానని బాధిస్తుంది. ఒక గొప్ప నగరాన్ని, ఒక విశ్వ నగరాన్ని సృష్టించినటువంటి అందరూ కూడా ప్రజానీకం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దితే, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కూడా ఒక మహోన్నత నగరంగా తీర్చిదిద్దారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి కొన్ని వేల ఎకరాలు ఇచ్చినప్పటికి కూడా
అమరావతి రాజధాని లేకుండా, అమరావతి నిర్మాణం లేకుండా, ఆంధ్రప్రదేశ్కి ఐటీ ప్రాజెక్టులు లేకుండా, ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు లేకుండా, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా మనం రాష్ట్రాన్ని ఏం కోల్పోయామో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ మహిళలు అర్థం చేసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఒక్కొక్క బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ హైదరాబాదులో వేల కొలది ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దీంట్లోనే ఇంచుమించుగా కొన్ని వేల మంది మన ప్రాంతం విద్యార్థులు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీలో ఇంచుమించుగా హెచ్ఎస్బిసి కంపెనీలో ఇంచుమించుగా 50,000 మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు ఈ ప్రాంతంలోనే, ఈ ఒక్క కంపెనీలోనే, ఈ ఒక్క ప్రాజెక్టులో, నెక్స్ట్ ప్రాజెక్టులో ఇంచుమించుగా ఎక్కడి వరకు 2 లక్షల మంది పైచిలకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమా, దయచేసి కళ్ళు తెరవండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులారా, ఆంధ్రప్రదేశ్ మేధావులారా, మనం ఏం కోల్పోయామో తెలుసుకోండి. మన పిల్లలకు కావాల్సింది వాలంటీర్ ఉద్యోగాలు కాదు, మన పిల్లలకు కావాల్సింది భిక్ష కాదు, మనకు కావాల్సింది నగదు కాదు. అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేటటువంటి ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక మనసు బాధతో నేను తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాదులో ఇది ఒక ప్రాంతంలో తీసినటువంటి వీడియో. హైదరాబాద్ చూస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఉంది. హైదరాబాద్ను చూస్తే విదేశీయులు కూడా హైదరాబాద్ ఖ్యాతిని చూస్తాయి, హైదరాబాద్ అభివృద్ధిని చూస్తాయి, హైదరాబాదు ఇండస్ట్రియల్ గురించి, హైదరాబాద్ ఐటీని గురించి, హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ గురించి అంతర్జాతీయంగా హైదరాబాద్ వెలుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కులగజ్జి, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయతత్వం, ఆంధ్రప్రదేశ్లో భాషాసత్వంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్వాన్నంగా తయారైంది. ఒక హైదరాబాదులో అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి హైకోర్టు భవనాలు కావచ్చు, సచివాలయం కావచ్చు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ కావచ్చు, అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు, అనేక కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంతానికి వలస వచ్చి ఉద్యోగం చేస్తుంటే ఇప్పటికి కూడా మనం ఏం కావాలో తెలియకుండా ప్రాంతాల మధ్య వైవిధ్యంగా, ప్రాంతాల మధ్య విద్వేషాలుగా, ప్రాంతాల మధ్య కొట్టుకుంటూ తిట్టుకుంటూ అసభ్యకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుంటున్నామో తెలుసుకోండి. కావున దయ ఉంచి 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎలాంటి ఉద్యోగాలు కావాలో, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎలాంటి ఉద్యోగాలు ఉంటే చేసుకోవాల్సిన పని ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు నేను బాయ్కాట్ కావడం చేత ఒక్కసారి హైదరాబాద్ రావాలని చెప్పి కోరికతోటి వచ్చాను. ఈరోజు కుటుంబ సమేతంగా నేను మా శ్రీమతి గారు మేము ఇలా వచ్చున్నాము. మా ఫ్యామిలీతో ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి 2024 సంవత్సరంలో మంచి ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే విధంగా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దే ఒక నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులకి దయచేసి ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇట్లు పువ్వాడ వెంకటేశ్వర్లు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.